ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గేమ్ చేంజర్ ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే ఇది పెద్దగా ఏం నచ్చలేదు. ఇట్స్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. పొలిటికల్ డ్రామాగా అయితే తిరగెక్కింది. అందులో పొలిటికలే మిస్ అయిందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మన శంకర్ గారు తీసినట్టే లేదు. ప్రాణం వచ్చేసి మన తమన్ గారు అయితే బీజిఎం అయితే ఇచ్చిపడేశారు. కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే హిట్ సాంగ్ అయినా నానా హైరానా అనే సాంగ్ అయితే డిలీట్ చేసి పడేశారు. ఇదైతే జనవరి 14 నుంచి అయితే అవైలబుల్ ఉంటుందని చెప్పడం జరిగింది భయ్య. ఇక మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే సిన్సియర్గా పనిచేసే ఆఫీసర్, అందులో క్రైమ్ చేసే సీఎం, ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది భయ్య. ఒక 2 నిమిషాలు ఇచ్చిపడేశారని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే అదే బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఏమంతగలేదు. నేనైతే ఫస్ట్ హాఫ్లో మన రామ్ చరణ్ గారి ఎంట్రీ సీను మరి కొన్ని సీన్స్ అయితే అదిరిపోయాయి. అక్కడి వరకు మన శంకర్ మార్క్ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఒకే ఒక్కడు టైప్లో తీయాలనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు భయ్య. ఈ మూవీలో ఇది ఒక పెద్ద మైనస్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేశారు భయ్య. క్లైమాక్స్ పోర్షన్ కానీ చాలా బాగుంది. మన ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో అయితే ఎమోషన్స్ కొన్ని బ్యాంక్స్ అయితే అదిరిపోయాయి. అప్పన్న క్యారెక్టర్లో జీవించేశారని చెప్పొచ్చు మన రామ్ చరణ్ గారు. లిటరల్లీ ఆ పోర్షన్కి అయితే ఇంకోసారి వెళ్ళొచ్చు భయ్య మూవీకి. కాకపోతే మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. అదేవిధంగా వావ్ అనే సీన్స్ కూడా ఏమాత్రం ఉండవని చెప్పొచ్చు ఈ మూవీలో. ప్రొడక్షన్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగా హై రేంజ్లో ఖర్చు పెట్టారు అనిపిస్తుంది భయ్య. ఇంకా శంకర్ గారి మార్క్ అయితే సాంగ్స్ వరకు పరిమితమైందని చెప్పొచ్చు. ఇంకా మన తమన్ గారు డీసెంట్గా బీజిఎం అయితే ఇచ్చి పడేస్తారు భయ్య. డీసెంట్గా బీజిఎం అయితే చాలా బాగుంది. బీజిఎం వరకు ప్రాణం పెట్టేశాడు అని చెప్పొచ్చు మన తమన్ గారు. మూవీకి వెళ్ళాలా వద్దా అనే విషయం వచ్చేసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే నచ్చుతుందని చెప్పొచ్చు భయ్య. ఆయన యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. ఆయన కోసం అయితే ఈ మూవీకి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి. అంత తప్పనిచ్చి ఇంకా ఏమాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీలో పెట్టుకోకుండా సింపుల్గా ఫెస్టివల్ కోసం వెళ్తే మాత్రం మీకు నచ్చుతుందని నా హోపు.